కావచ్చు, గాంజా కావచ్చు, మందు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఏదో పాన్ షాప్లో చాక్లెట్లు దొరికినట్టుగా దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్నగాక మనం చూసాం, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్తో హైదరాబాద్లో దొరికిపోయినటువంటి పరిస్థితి. మరి ఇవాళ రాజమండ్రిలో ఒక వైద్య విద్యార్థిని పాపం చక్కగా ఎక్కడి నుంచో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వైద్య విద్యని అభ్యసిస్తూ చనిపోయినటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధ అనిపించేటటువంటి విషయం. ఆ ఇన్సిడెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది పూర్వపరాల్లోకి వెళ్తే, మనం ఒక కారుతో ఇద్దరు యువకులు కలిసి తాగిన మత్తులో మైకంలో ఆమెని గుద్దేసినట్టుగా అక్కడే తలకి బలమైనటువంటి గాయం అయినట్టు, దాంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు, ఆ తదుపరి ఆమె కాసేపటి క్రితమే చనిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏ రకంగా వాళ్ళని చెడుదో పట్టించాలి, వాళ్ళకి మద్యానికి, డ్రగ్స్కి, వాటికి బానిసల కింద మార్చి ఏదో రకంగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆర్థిక వనరుల్ని పెంచుకోవడం కోసం అని చెప్పి ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్లో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. లేకపోతే పాపం ఆ యాక్సిడెంట్లో కారకులైనటువంటి పిల్లలు కూడా 23-24 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. 23 ఏళ్ళు 24 ఏళ్ళు వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మద్యానికి బానిసలు అవుతా ఉన్నారు? ఇవాళ ఎక్కడ చూడండి, గుడి పక్కన మందు షాప్, బడి పక్కన మందు షాపు, ఏ వీధికి వెళ్ళండి, ఏ సందుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే మందు షాపులు, లేకపోతే సారా, గాంజా విచ్చలవిడితనంగా విక్రయాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో పాప మా డాక్టర్ ప్రియాంక చనిపోవడం అనేటువంటిది చాలా బాధ కలిగించేటటువంటి విషయం. ప్రభుత్వం అన్ని రకాలుగా కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ గతంలో మేము ఆ వేళ అధికారంలో ఉన్నటువంటి సమయంలో బెల్ట్ షాపుల్ని నియంత్రించడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వమే వైన్ షాప్స్ని ఆర్గనైజ్ చేసి తద్వారా ఏ చర్యలు తీసుకుంటే ఈ విక్రయాలను అనేటువంటిది తగ్గించవచ్చు అనేటువంటి దాని మీద అనేక నిర్ణయాలను ఆ వేళ ఆ ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ఈవేళ చూస్తే విచ్చలవిడిగా షాపుల్ని పెంచేసి బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెంచడం కారణంగానే వాళ్ళ యువత ఈ రకమైనటువంటి దారిలోకి వెళ్తూ ఉన్నారు. తాగినటువంటి మైకంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని అరికెట్టేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉంది.